దాంట్లో ఈ దీంట్లో ఈ సంఘం వచ్చి మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సంఘమే అన్ని నామినేటెడ్ పోస్టులు రేపరు, ఎమ్మెల్యే టికెట్లలో పార్టీ ఏదన్నా కార్యకర్తకు నిజంగా కూడా మంచి కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు కంపల్సరీ సజెషన్ ఇస్తారు తప్ప ఇంప్లిమెంట్ చేసే తుపాకీ నెత్తి మీద పెట్టి కొట్టారు వాళ్ళు ఓన్లీ తల్లిదండ్రులు ఏదైతే కొడుకు తప్పు చేస్తుంటే బాబు ఇట్లా తప్పు చేయకు అని చెప్పే విధంగానే ఉంటది సంఘం తప్ప ఇన్వాల్వ్ అయ్యి అది ఒకటి అయిన తర్వాత వైటీటీ గురించి ఒకటి చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. అయిన తర్వాత నేను కూడా ఒక కాంగ్రెస్ మొదలు రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఇచ్చిర్రు, ఇది నాన్ పొలిటికల్ ఉంటది, ఇది మొత్తం ధర్మం కోసం దేశం కోసం పనిచేసే వాళ్ళకే ఇస్తాం అంటే మేము కూడా చెప్పినాం అయ్యా కొంతమంది దేవాలయాల దాంట్లో కోసమే పాటుపడి ఇది చేస్తున్నారు వాళ్ళని నామినేట్ చేయమని చెప్తే ఇచ్చింది ఎవరా అంటే ఒక క్యాబినెట్ ఉండే మంత్రి దగ్గరికి వస్తే ఏదైనా ఆల్రెడీ ఎంఎస్ఎన్కు అయిపోయింది చైర్మన్ 200 కోట్లు 300 కోట్లు అన్నీ అమ్ముడే జరుగుతాయి మా దాంట్లో ఏమి ఇచ్చేది ఇదే ఉండదు, ఏదో దాంట్లో కొన్ని 30% ఇది ఉంటుంది, మిగతా 70% సేల్ సర్టిఫికేట్ సేల్లే ఉంటాయి. దాంట్లో మనం చెప్పేది ఉంది, నీవు ఎవరన్నా ఉంటే ఆ మాటలు మాట్లాడారు. ఎక్కడ కూడా ఈరోజు క్యాష్ అండ్ క్యారీ కేంద్రం వల్ల కేంద్రానికి నెల నెల కప్పం కట్టాలన్నా ఈడ రేవంత్ రెడ్డి అంటే ఇవాళ నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎస్ఎఫ్టీకి స్క్వేర్ ఫీట్ కు 100 రూపాయలు, లేఅవుట్ అయితే ఎన్ని పైసలు పోవాలని అన్ని అయిన తర్వాత ల్యాండ్స్ దాంట్లో 30% అన్ని పర్సంటేజ్లు డిసైడ్ అయ్యి ఉన్నాయి. ఏదైతే 11 నుంచి 15% ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లా ఎవరు తినేది ఇంతకుముందు వాళ్ళు కూడా 5% 4% కానీ ఈ దీంట్లో వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ మెడికల్ ఇది పేమెంట్ ఇవ్వాలి, ఏదైతే ఆరోగ్యశ్రీ పేమెంట్లకు కూడా పర్సంటేజ్లు అడుగుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇదే మాత్రమే. అందుకోసం ప్రజలందరికీ అర్థమైంది ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ డబల్ డిజిట్ సీట్లు వస్తే అడగండి. అయిన తర్వాత ఇంతకుముందు మా టిఆర్ఎస్ ఫ్రెండ్ అన్నట్టు సౌత్ ఇండియాలో మేము 8 ఎంపీసీలు గెలిచినామండి, మీకు 0 వచ్చింది. కర్ణాటకలో కూడా మేమే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నాము. అయిన తర్వాత సౌత్ ఇండియాలో లేదు అదన్న, బెంగాల్లో కూడా గిట్లే మాట్లాడి 2 సీట్లు, త్రిపురలో కూడా 2 సీట్లకి వెళ్ళి వచ్చినాం. తెలంగాణలో కూడా నెక్స్ట్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా. ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఈ యొక్క 8 లక్షల కోట్ల అప్పులు పెట్టి చేస్తే ఎవ్వరు వచ్చినా ఒకటి రండి ఒక నేనన్నా మీరు ఎవ్వరు వచ్చినా లోకల్ పార్టీ వస్తే బిచ్చగాని తెలంగాణ ఉంటది, ఏముండదు, పైసలు ఏం లేవు, ఓన్లీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప 7 లక్షల కోట్లు మీ పార్లమెంటే చెప్పింది, 4,12,000 కోట్లు నువ్వే మాట్లాడుతున్నావు. పార్లమెంటే చెప్పింది లెక్క 4 లక్షల అప్పులు చేసిన మీరు దేశంలో మీరు మాట్లాడుతున్నారు 200 లక్షల కోట్లు. రామరెడ్డి గారు 200 లక్షల కోట్లు ఏం చేసి 200 లక్షల కోట్లు మీకు చెప్తున్నా కదా, దుర్మార్గమైన మాట మాట్లాడారు రామరెడ్డి గారు. 200 లక్షల కోట్లు అప్పు చేసినోడు అప్పు గురించి మాట్లాడుతున్నారు. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి. రామరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మేము చేసిన అప్పు కాళేశ్వరం కట్టినా, మేము చేసిన అప్పు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏం చేసిన అప్పు చేసిన అప్పు ఆగు ఎందుకు జిల్లాకు మెడికల్ కాలేజ్ నీకెందుకు అన్ని ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అవును అన్ని ఓపెన్ అయినాయి, జిల్లాకు మెడికల్ అన్ని ఓపెన్ అయినాయి, అన్ని ఓపెన్ అయినాయి. అరే ఏ దుర్మార్గులు అండి నువ్వు, ఇది ఎక్కడ అన్ని జిల్లాలో చెప్పండి, ఏ జిల్లాలో ఆదిలాబాద్ అన్ని జిల్లాలు ఏం ఓపెన్ కాలేదు. 34 జిల్లాల్లో 36 ఉన్నాయి, 34 జిల్లాల్లో 36 ఉన్నాయి, ఇంకా 2-3 జిల్లాల్లో ఏం మాట్లాడతామండి. డాక్టర్లు లేరు. మీరు ఏం చేయలేరు, మీరు ఏం చేయలేదు. ఒకటి నిమిషం, రామరెడ్డి గారు ఒక నిమిషం. 1 కిలోమీటర్ పరిధిలో ఎక్కువ డాక్టర్లు ఉన్నది గీన్నే. ఏం మాట్లాడతావు? 8,000 చిల్లర ఎంబీబీఎస్ సీట్లు మాట్లాడతావు, పద్ధతి ఉండాలి. ఒక నిమిషం రామరెడ్డి గారు ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు మీరు వైటీడీ గురించి చెప్తానన్నారు.
వైటీడీ విషయం ఏందంటున్నా, ఇంతకుముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైటీడీ గట్టెత్తేస్తారు, సురేఖకి ఎట్లా ఇస్తారు, చిరంజీవి భార్యకు అని అంటే టీటీడీ ఇస్తలేదా, మరి టీటీడీతో పోల్చుకుంటారు అంటే టీటీడీ